కర్ణాటక ముగ్గురు ముఖ్యమంత్రుల మధ్య చారిత్రక చర్చలు జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే తెలంగాణను ముంచే చర్చలు జరిగాయని విమర్శించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కర్ణాటక ఏపీకి లాభం చేకూరేలా తెలంగాణకు నష్టం జరిగేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ముగ్గురు ముఖ్యమంత్రుల చర్చల్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో బయట పెట్టాలన్నారు ఆయన. తెలంగాణకు అటు కృష్ణాలో కానీ ఇటు గోదావరిలో కానీ ఎక్కడ ఒక చుక్క అన్యాయం జరిగినా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు ఊరుకోదు. జోక్ ఏంటంటే ఇద్దరు కలిసి తెలంగాణకు పంగనామాలు పెడుతున్నారు. అటు డీకే శివకుమార్ ఇటు చంద్రబాబు నాయుడు కలిసి రేవంత్ రెడ్డికి పంగనామాలు పెట్టి పెట్టించుకొని వస్తుంది. పోలవరం ఎడమ కాలువల నుంచి ఉత్తరాంధ్ర సుజల సేవంతి పెట్టి వైజాగ్ దాకా కలిపారు దాన్ని. ఇప్పుడు పోలవరం కుడి కాలువ నుంచి ఈ నేషనల్ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ అని ఇప్పుడు సోమశిల నుంచి కిందికి గ్రాండ్ ఆనికట్ అంటే ఇంకా మళ్ళొక 500-600 టీఎంసీలు గోదావరిని కూడా దోచుకుంటారు. ఆల్రెడీ కృష్ణ పని చేసింది కదా. కృష్ణాలో బనకచెర్ల పెట్టిండ్రు, ఇటు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ పెట్టి అటు కృష్ణను లేపిండ్రు, ఇప్పుడు కిందికి వెళ్ళి గోదావరి లేపుతారు. ఇరిగేషన్ శాఖ మంత్రి లేకుండా సీఎం ఒక్కరే రహస్య చర్చలు జరపడం అనుమానాలకు తావిస్తుందన్నారు మాజీ మంత్రి. ఏం తెలియని ఆ మీటింగ్ లో ఆ చంద్రబాబు ఏం చెప్పిండు, ఆ సిఆర్ పాటిల్ ఏమన్నాడో, ఈ కాంతారావు గారు మరి ఆంధ్రప్రదేశ్ చెందిన కేంద్ర ఇరిగేషన్ కార్యదర్శి ఏం కుట్రలు చేసిండ్రు, ఆ కుట్రలకు నువ్వు ఏం తలూపినవో తెలంగాణ ఏం ఆగమవుతుంది అనేది మా ఆందోళన. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అర్థమవుతుంది. యు ఆర్ వెరీ సీనియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, యాజ్ ఎ మినిస్టర్ ఆల్సో యు ఆర్ వెరీ సీనియర్. నేను బయట కూర్చోమంటే నువ్వెట్లా బయట కూర్చున్నావు? నీకన్నా తెలంగాణ సోయి ఉండాలి. ఈయన అవగాహన రైత్యం మీద ఐడియా ఉన్నావు, గట్టిగా అడగాలి కదా. నేను మీటింగ్లో లోపలికి వస్తా, నువ్వెట్లా కూర్చుంటావు లోపల అని అడగవాను. మీటింగ్లకే రానియలేదు. లాస్ట్కి 5 నిమిషాలు ఛాయ్ ఇప్పించి వెళ్ళగొట్టారు. అసలు గంట వీళ్ళు ముగ్గురే మాట్లాడుకున్నారు. ఏపీ కర్ణాటక కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయన్నారు హరీష్ రావు. మీ 16 గోదావరి కింద మేము వాడుకుంటాం, మా ఆంధ్రప్రదేశ్ కృష్ణాయి నువ్వు మీద 16 వాడుకో ఆపుకో అన్నాడు. నువ్వు ఆపుకుంటావు బాగానే ఉంటుంది, నష్టమే వాళ్ళకు తెలంగాణకు కదా. కృష్ణ నీళ్లు జారాయి కదా కిందికి. ఇప్పుడు నవేలి గట్టి 16 ఆపి ఆ 9.5 టీఎంసీలతోని ఆ 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు ఇవన్నీ ఆపితే ఇప్పటికే మంచినీళ్ళు లేక జూరాల ప్రాజెక్టు ఆగమైపోయింది. మంచినీళ్ళకు కూడా పాలమూరు జిల్లా ఆగమవుతున్నది. రేపు శ్రీశైలం కూడా నీళ్లు రావు, జూరాలకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే పాలమూరు జిల్లా మొట్టమొదటి ఎఫెక్ట్ అవుతుంది. మన కల్వకుర్తికి దెబ్బ తగులుతుంది, మన పాలమూరుకు దెబ్బ తగులుతుంది. మధ్యలో ఉన్న తెలంగాణను వదిలేసి కర్ణాటక ఏపీ మధ్య నదుల అనుసంధానం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ గుండా రావాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పోలవరం టు సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరి తమిళనాడు పోతాయట. అంటే ఇక తెలంగాణ ఖతం ఇక అంటే జాతీయ ప్రాజెక్టు మనకు రావద్దా? ఇది ఇంటర్లింకింగ్ తెలంగాణ గుండా నాగార్జున సాగర్ పోతే మనకు నేషనల్ ప్రాజెక్ట్ వస్తుండే, మనకు నీళ్లు ఉంటుండే. మనకు తొవ్వంట కాలువలలో పైపులు వేసుకో గుంజుకోరా రైతులు? ఇప్పుడు గుంజుకుంటలేరా? ఏడ కెనాలు పోయినా పైపులు వేసి అటు ఇటు కొన్ని 2-3 కిలోమీటర్లు నీళ్లు తీసుకోరా? అంటే అవకాశం తెలంగాణ కోల్పోవాలన్నా రేపు? నీళ్ల విషయంలో తెలంగాణకు నష్టం జరుగుతుంటే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు మాజీ మంత్రి. ఇవాళ తెలంగాణకు కృష్ణాలో తుంగభద్రాలో పైన అక్రమ ప్రాజెక్టులు గడుతుంటే తెలంగాణ నష్టపోతుంటే కనీసం నీ యొక్క నిరసన చెప్పవు, ఒక ఉత్తరం రాయవు, మీటింగ్లో పోయి తలకాయ ఊపేస్తున్నావు అంటే నీకు నీళ్ల విషయంలో నీరోనే నీకేమన్నా స్ఫూర్తేమో అని నాకు డౌట్ వస్తూ ఉన్నది. తెలంగాణకు రేవంత్ వల్ల ముంపు రాకుండా చూడాలన్నారు హరీష్ రావు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభం సందర్భంగా కేంద్రం, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఒప్పందాలేంటో బయటపెట్టాలన్నారు హరీష్ రావు. తెలంగాణకు అన్యాయం జరిగితే మరో పోరాటం తప్పదన్నారు.